ఎర్త్ రొటేషన్ ఒక 5 సెకండ్స్ ఆగిపోతే ఏమవుతుంది? ఒకవేళ అదే జరిగితే మనుషులు బ్రతికే అవకాశం ఉంటుందా? దానివల్ల ప్రపంచానికి కలిగే నష్టాలేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. భూమి 24 గంటల సమయంలో తన ఆర్బిట్ మీదుగా సూర్యుడి చుట్టూ ఒకసారి రొటేషన్ కంప్లీట్ చేస్తుంది. దీనివల్ల మనకి పగలు మరియు రాత్రి క్రియేట్ అవుతున్నాయి. అయితే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడుతున్నప్పుడు జరిగిన ఘర్షణల వల్ల క్రియేట్ అయిన గాలి మరియు దుమ్ము ఇంకా రాళ్ల ముక్కలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి భూమిని ఒక డైరెక్షన్ లో సూర్యుడి చుట్టూ వేగంగా తిరిగేలా చేస్తున్నాయి. అంతరిక్షంలో భూమి వేగాన్ని తగ్గించడానికి ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోవడంతో మనం సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాం. అండ్ ఇలా కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంటుంది. కానీ భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే మనం భూమి ఉపరితలం నుండి పైకి ఎగురుతామా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే భూమి సడన్ గా ఆగినా వాతావరణంలో కదలిక ఉంటుంది. ఈ కదలిక చాలా వేగంగా ఉండడంతో పాటు అత్యంత శక్తివంతమైన గాలులు వీస్తాయి. సహజంగానే భూమధ్య రేఖ దగ్గర మాక్సిమం గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఇంత ఫాస్ట్ గా వీచే గాలి ఎర్త్ లేయర్స్ ని చాలా బలంగా డ్యామేజ్ చేస్తుంది. సో మనం ఓపెన్ ప్లేస్ లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోపల ఉన్న పెద్దగా తేడా ఉండదు. ఈ తుఫాన్లు ఇళ్లని వాటి పునాదుల నుంచి పెకిలించగలవు, కార్లను గాల్లోకి ఎగరేస్తాయి, పెద్ద పెద్ద కాంక్రీట్ నిర్మాణాలను కూడా ముక్కలు చేయగలవు. అయితే ఈ ఎర్త్ రొటేషన్ ఆగిపోవడం వల్ల వచ్చే గాలులు భూమధ్య రేఖ దగ్గర ఉన్నదానికంటే 3 రెట్లు బలంగా ఉంటాయి. ఇంత వేగాన్ని మనం ఎలానో తట్టుకోలేం. కాబట్టి గాల్లో తేలుతూ చాలా దూరం వరకు ఎగిరిపోతాం. కానీ అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి తప్పించుకొని అంతరిక్షంలో ప్రవేశించడానికి అవసరమైనంత వేగం మాత్రం ఉండదు. న్యూజిలాండ్ లేదా ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా బలహీనమైన గాలుల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ అది కూడా దాదాపు 1180 కిలోమీటర్ల వేగంతో తుఫాను కంటే చాలా బలంగా వీస్తాయి. ఈ గాలులు ఆల్మోస్ట్ అన్నిటినీ నాశనం చేస్తాయి. కానీ ఈ 5 సెకండ్లలో మానవ జాతికి దీనికంటే అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. అదేంటంటే మన గ్రహం పూర్తిగా స్పెరికల్ షేప్ లో ఉండదు. ఎర్త్ రొటేషన్ వల్ల క్రియేట్ అయ్యే సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ కారణంగా భూమి భూమధ్యరేఖకు సమీపంలో కొద్దిగా ఉబ్బుతుంది. ఈ భూభ్రమణం గనక ఆగిపోతే భూమి త్వరగా కంప్లీట్ గా స్పెరికల్ షేప్ లోకి మారుతుంది. దీనివల్ల భూమధ్యరేఖ దగ్గర ఉన్న నీరంతా ధ్రువాల వైపు ప్రవహించి భారీ సునామీని సృష్టిస్తుంది. 5 సెకండ్ల తర్వాత భూమి దాని రొటేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ నీరు వెనక్కి తగ్గుతుంది. కానీ అప్పటికే ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ లో మనం సురక్షితంగా ఉండాలనుకునే ఏకైక ప్రదేశం ఉత్తర లేదా దక్షిణ ధృవాలకు దగ్గరలో ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ గాలి అతి తక్కువగా ఉంటుంది. వీటన్నిటి తర్వాత భూమి తన నార్మల్ ఎర్త్ రొటేషన్ కి తిరిగి వచ్చిందనుకుంటే మనకి రిలీఫ్ దొరికినట్టే. కానీ అప్పటికే భూమిపై ఏమీ మిగిలి ఉండదు. చెట్లు, బిల్డింగ్స్, మనుషులు, జంతువులు ఇలా ఆల్మోస్ట్ అన్ని చనిపోతాయి. కాబట్టి మనం ఈ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని చూస్తున్నట్లయితే భూగర్భ బంకర్లను నిర్మించి అందులో ఉండడం బెటర్ ఆప్షన్. అదృష్టవశాత్తు రాబోయే కొన్ని బిలియన్ సంవత్సరాల వరకు భూమి తిరగడం ఆగిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.